పంపించేస్తావా? అసలే డబ్బులు పోయిన బాధలో ఉన్నాను నేను. అదే ఇప్పుడు నేను లీడింగ్ లో ఉన్నాను కాబట్టి నేను ఫస్ట్ పంపిస్తా. లేదు, నువ్వు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడు, దాని తర్వాత ఎలా చేయాలో మీ వాళ్ళకి నేర్పి. ఇక్కడ మా వాళ్ళని చూసి ఈసారి నువ్వు నేర్చుకుంటావు, ఓకేనా? చూద్దాం ఎవరు గెలుస్తారో ఫస్ట్ రౌండ్. చలో. నిహారిక యాక్చువల్ గా లాస్ట్ 2 rounds లో ఓడిపోయాడు, బట్ ఈసారి ముచ్చటగా 3వసారి గెలవడానికే వస్తున్నాడు మన రవితేజ డ్యూయట్ పర్ఫార్మెన్స్ తో. ఓకే, సో లెట్స్ వెల్కమ్ రవితేజ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. Say. వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా? నీతో వస్తాలే నీ గుండెల్లో నా గూడే కడితే నీతో వస్తాలే. నీ అడుగు అడుగు నా తోడుంటా, నాతో వస్తావా? ఏడడుగులింకా నన్ను నడిపిస్తే నీతో వస్తాలే. ఆకాశమైన అరచేతికిస్తా, మరి నాతో వస్తావా? హోయ్ గోరి 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 గోలుగుండ ప్యారి, రావేన్న సంబరాల సుందరి. చోరి 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 చెయ్యి జారిపోవలే, నీదే సోయగాలి చొక్కిడే. మెదిలే ప్రతి ఆశ నువ్వు, ఎదలో కదిలే ప్రతి అందం నువ్వు, హృదయం ఎగిసే ప్రతి శ్వాస నువ్వు, నయనం మెరిసే ప్రతి స్వప్నం నువ్వు. రే పగలు నా కంటి పాపలో నిండిన నువ్వే, అడుగు అడుగుని నీ పితపనతో తడిసిపోయే తండ్రి. గింగిరాల పొంగిరాల టింగురంగ సాని, రావేన్న జింగిలాల జిగిని. రంగులేని ఉంగరాలు వేలు వెంట జారి, మెళ్ళో నీ తాళి బొట్టు పడని. నాతో వస్తావా నాతో వస్తావా, నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా? అరెరే అరెరే నేను రే పెదవి, మెలికి పడని నన్ను నీలో పొదిరి, పడితే నదిలా వరదయ్యే నడుము, పరదా విడని నీదయ్యే క్షణము. పరువమందు ఈ పరుగులాగవే పరుపు చేరు వరకు, నడుచు వయసులో మనసు పైకినే కరువులాయనకు. హోయే చింతకింక చేర చేర సిగ్గులెందు కోరి, రావేన్న పంతి పూల లాహిరి. చెట్టులోన దూరి దూరి ఇంగురెత్తుకోహరి, కొంగి ఎత్తుకుంది చలిరి. నాతో వస్తావా నాతో వస్తావా, నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా? నీతో వస్తాలే
చితాక్ చితాక్ చింతాక్ తక్క పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు ఒళ్ళెలా ఉంది చెప్పు తెగుతాది ఇంకా చెప్పు అమ్మమ్మా Shashi and Bala, please. ఓకే సో అంతా చాలా బాగుంది కానీ నాకు ఎందుకో ఇందులో కొన్ని స్టెప్స్ తరుణ్ మాస్టర్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఉట్టి మీద కూడు నా ఫేవరెట్ సాంగ్ నేను తీసుకున్నా సో నేను కరెక్ట్ గా గెస్ట్ చేయగలిగాను. సో తరుణ్ మాస్టర్ మీ కమెంట్స్ కావాలి ఈ సాంగ్ గురించి. ఫిలిం లో కొరియోగ్రాఫర్స్ కి డాన్స్ మాస్టర్స్ కి ఒక డ్యూయట్ సాంగ్ ఫుల్ సాంగ్ ఒకే టేక్ అంటే కష్టం. అటువంటి కష్టమైన ఒక టాస్క్ చాలా గ్రేస్ గా చాలా బ్యూటిఫుల్ గా చాలా ఎక్స్ప్రెసివ్ గా వీళ్ళిద్దరు క్లియర్ గా చేశారు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ తరుణ్ మాస్టర్. సదా హౌ డు యు లైక్ రవితేజస్ పర్ఫార్మెన్స్? బాగుంది కానీ మళ్ళీ చెప్తున్నాం బాలా శశి రవితేజ ఎక్స్పెక్టేషన్స్ మీరే పెరిగించారు కాకపోతే ఇప్పుడు దానికి ప్రతిసారి టచ్ చేయాలి. ఓకేనా? ఓకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే సో శేఖర్ మాస్టర్ మీ కమెంట్స్. కొన్ని చోట్ల అయితే నేను రవితేజని చూడాల ఆ అమ్మాయినే చూసా. అంత బాగా చేసింది. కొరియోగ్రఫీ కూడా చాలా అందంగా క్యూట్ గా ఉంది. ఆ స్టిక్ తో చేసింది బాగా నచ్చింది. గోరి 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 గోలుగుండ ప్యారి రావేన్న సంబరాల సుందరి చోరి 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 చెయ్యి జారిపోవాలి నీదే సోయగాలి చొక్కిడి. సాంగ్ ఎంతవరకు రిక్వైర్మెంట్ అంతవరకు చేశారు, బాగా చేశారు. దాంట్లో ఇంకేదైనా కొత్త క్రియేట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ టైం చేయండి. ఓకే సో రవి తేజ ఇస్ సూపర్. సో పర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ సూపర్ ఉంటుంది. అంటే పేరులోనే ఉందంట. పేరులోనే ఉందమ్మా, పేరులోనే ఉంది. సో నీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నావు? ఎవరైనా మంచి పేరున్న వాళ్ళని పంపి. సో జడ్జెస్ ఎప్పుడు వెరైటీ కావాలి అనుకుంటారు. నిహారిక స్టేజ్ మీద రాగానే వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి నిల్చో, చీర పైకి కట్టింది, అద్దాలు పెట్టింది, నవ్వుతుంది. సో డిఫరెంట్ ఒక నాటు మాస్ డాన్స్ తోని స్టేజ్ అదరగొట్టబోతుంది మా నిహారిక టీమ్ కెప్టెన్. ఆల్ ది బెస్ట్. ఓకే సో నిహారిక వచ్చేసింది రవి టీం నుంచి ఒక సూపర్ మాస్ నంబర్ మీద పర్ఫార్మ్ చేయడానికి. ప్లీజ్ వెల్కమ్. నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి నాకు చూస్తే కందిరిగా నడక చూస్తే అప్సరడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక చిలక జల్లన పట్టు చిరే కట్టిందో చిలిపి చెకిలి మీద
కన్నే కొట్టు మోజుకి రా ముద్దే పెట్టు చెమ్మ చక్క ఆడాడిస్తాలే మాటలింకా కట్టి పెట్టు కాటైతే కందే కట్టు వెట్టగడి ఊపే చూస్తాలే దేదే చుమ్మా బెంగాలీ పమ్మ బెంగాలీ పమ్మ బెంగాలీ పమ్మ ఏకంగా అల్లాడిస్తాలే అయితే ఎక్కుమరి పందిరి మంచం తీరుస్తానులే తిమ్మిరి కొంచెం అయితే ఎక్కుమరి పందిరి మంచం తీరుస్తానులే తిమ్మిరి కొంచెం చిలక చందన పట్టు చిరే కట్టిందా చిలిపి చెక్కిలి మీద సిగే పుట్టిందా అయితే ఎక్కుమరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం అయితే ఎక్కుమరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం దాని చిన్ననాటి కోరిక అది ఎప్పుడు కూడా తరుణ్ మాస్టర్ కే సాత్ నాచనా తరుణ్ మాస్టర్ కే సాత్ నాచనా అంటుంటది. ఈ పాట కరెక్ట్ పాట. ఒక్కసారి తరుణ్ మాస్టర్ వస్తే ఇలా ఇలా ఊపితే మా నిహారిక ఊపితే తరుణ్ మాస్టర్ ఓన్లీ వన్ స్టెప్. బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. ఈ అమ్మాయిది బ్యూటీ ఏంటంటే మర్చిపోదు మూమెంట్, బట్ స్టిల్ ఆ ఫోకస్ వచ్చి అమ్మాయి తీసుకుంటుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ గర్ల్. గాడ్ బ్లెస్ యూ. సదా మీ కమెంట్స్. స్టేజ్ మీద వస్తేనే అది ఒక ఆకర్షణ ఉంటుంది, లాగేస్తుంది ఫుల్ అటెన్షన్. మాస్టర్ చెప్పినట్టు ఫోకస్ ఎక్కడో వేరే చోట్ల పోదు, ఎక్కడ మిస్టేక్స్ చేయదు అమ్మాయి. కరెక్ట్ గా మూవ్మెంట్స్ అన్ని జ్ఞాపక పెట్టుకొని చాలా బాగా చేస్తుంది నిహారిక. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టు. శేఖర్ మాస్టర్, నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? మా అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా, నీ డాన్స్ అంటే. ఏం చాలా మంది ఉన్నారు కమ్మా బాగా చేస్తున్నారు అని. ఏమో నాకు తెలియదు, నిహారిక చేస్తేనే చూడాలనిపిస్తుంది అంటే. కొరియోగ్రఫీ బాగుంది. మా రేఖా ప్రకాష్ మ్యామ్ చెప్పినట్టు పిక్చర్ హిట్, కానీ సూపర్ డూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ కావాలి. ఓకేనా? ఓకే. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. రవి, ఓటింగ్ టైం. 1 lakh తీసేసుకోవాలి నువ్వు అక్కడి నుంచి. నువ్వైనా లాస్ట్ అయినా. తరుణ్ మాస్టర్, మీ ఓట్ ఎవరికి? నిహారిక, రవితేజ? పర్ఫార్మెన్స్ వైస్ ఇద్దరు బాగా చేశారు. ఒక్క ఓట్ వచ్చేసింది తరుణ్ మాస్టర్ నుంచి. నెక్స్ట్ ఓట్ సదా. నిహారిక చేస్తున్నప్పుడు పల్లవి నుంచి బాగా పికప్ అయింది. కొంచెం అమ్మాయి ఇంకా వార్మప్ సెషన్ లాగా అయిపోయింది. వెరాజ్ రవితేజ వచ్చి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్ హీ వాజ్. సో మై ఓట్ గోస్ టు రవితేజ. శేఖర్ మాస్టర్, మీ ఓట్ కూడా చెప్పేస్తే
ఎగిరి వచ్చి డబ్బులు తీసుకుంటా. అంటే శేఖర్ మాస్టర్ ఓట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎక్స్క్యూజ్ మీ, ఇది నేను బాగా గుర్తు పెట్టుకుంటున్నాను. ఇంతకి మాస్టర్ మీరు కూడానా? ఇన్సల్ట్ ఓట్ నీకు ఇస్తే ఓకే, నేను ఓడిపోతే ఓకే, కానీ శేఖర్ మాస్టర్ ఓట్ నా కోసం చాలా ఇంపార్టెంట్ అంటే ఒకవేళ ఓకే మేము కూడా అక్కడే ఓట్ ఇచ్చేసాం అంటే 2 ఓట్స్ వచ్చేసినా కూడా శేఖర్ మాస్టర్ ఓట్ నాకు ఇంపార్టెంటే అన్నాను నేను. ప్లీజ్ అండి, ఐఎమ్ వాకింగ్ అవుట్. నా షోలో నా జడ్జెస్ ని ఇన్సల్ట్ చేయడం నాకు నచ్చదు. యూ క్యాన్ గివ్ యువర్ వర్డ్. D1, D2, D3, D4, D5 ఇన్ని ప్రోగ్రాంలో ఎవరు కూడా అలా అనలేదు. ఏం శేఖర్? అవును మాస్టర్, నేను వచ్చేస్తున్నా మాస్టర్ మీతో పాటు. రవి ఏం చెప్పింది? మీరు ఉండి కూడా వేస్ట్ అని సింపుల్ గా చెప్పింది. మీనింగ్ అయితే అదే. లాస్య, నీకు రెస్పెక్ట్ ఇవ్వడం తెలియకపోతే స్టాప్ ఇట్, నువ్వు చెయ్యకు. ఇప్పుడు సదాగర్ లేకపోతే నేను లేను, నా టీం లేదు. కమాన్ గైస్. లాస్ట్ ఇయర్ ఐఎమ్ ఆల్సో గోయింగ్. లాస్ట్ ఇయర్ ఐమ్ సారీ సదా గారు ఇంకా జడ్జెస్ ని ఇంత హర్ట్ చేశాక ఐ డోంట్ ఫైండ్ ద నీడ్ టు బి ఆన్ ది స్టేజ్. ఐఎమ్ జస్ట్ లీవింగ్. నువ్వే డాన్స్ చేసుకొని నువ్వే అక్కడ కూర్చొని నువ్వే నీ జడ్జ్మెంట్ ఇచ్చే. నువ్వే డాన్స్ చేసుకొని నువ్వే అక్కడ కూర్చొని నువ్వే నీ జడ్జ్మెంట్ ఇచ్చే. శేఖర్ మాస్టర్ 2 పర్ఫార్మెన్స్ నాకు సోసోగా ఉన్నాయి. రెండిట్లో బెటర్ అంటే నిహారిక. నీ దగ్గర 22 lakhs ఉన్నాయి అండ్ లాస్ట్ ఇయర్ నీ దగ్గర 17 lakh rupees ఉన్నాయి. కంగ్రాచులేషన్స్. సో మన నెక్స్ట్ రౌండ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. సెకండ్ రౌండ్ వర్త్ 2 lakh rupees. రవి 2 lakh rupees లో ఫస్ట్ నేను ఓకే ఒక సూపర్ స్టార్ సాంగ్ మీద మా టీం సూపర్ స్టార్ ని పంపిస్తున్నాను. మా సూపర్ స్టార్ ఎవరంటే రామ్ చరణ్ తేజ్. సో ప్లీజ్ వెల్కమ్ రామ్ చరణ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. Say. నింగిలో తళుక్కువై వసుంధర దిగిరా వెండి వెన్నెలే ఇంటికే వెంచేసెను అవి గుండెలో తేనె కుండలు
శంకర్ సూపర్ కాంబినేషన్ వచ్చేసిన అమేజింగ్ సాంగ్ ఇది. ఐ రియలీ లైక్ ఇట్. సో చాలా రొమాంటిక్ గా రెడ్ అండ్ వైట్, ఇవిడేమో సడన్ ఎంట్రీ, సూపర్ సూపర్. ఐ లవ్డ్ ఇట్. జడ్జెస్, హౌ డిడ్ యూ లైక్ ఇట్? చాలా బాగుంది. నాకు చాలా ఇష్టమైన సాంగ్స్ లో ఇది ఒకటి. పార్ట్ స్టార్ట్ అయినప్పుడే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చరణ్ తేజ్ మ్యామ్ చాలా బాగున్నావు ఇవాళ. థ్యాంక్ యూ మ్యామ్. మూవ్మెంట్స్ కూడా చాలా బాగా చేసావు. సాయి తేజ్ ఆ లీవ్స్ తో చేసేది చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. కలర్స్ గానీ గ్లిటర్ గానీ ఇట్ వాస్ కమింగ్ అవుట్ రియలీ వెల్. నైస్. ఐ ప్లీజింగ్ గా బ్యూటిఫుల్ గా ఒక మంచి రొమాంటిక్ సాంగ్ లాగా. లైటింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ సాంగ్ లో. థ్యాంక్ యూ మేడం. అది సర్ప్రైజ్ ఉంది నిజంగా. అమ్మాయి వచ్చేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకుంటున్నాను ఏంటి డ్యూయట్ సాంగ్ అమ్మాయి లేదు ఇతనే చేస్తున్నారు సోలోగా. టక్కనే అమ్మాయి వచ్చేసింది. హైట్ లో కొంచెం కాదు చాలా పెద్దగా ఉంది, అయినా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా చేశారు. కానీ ఎక్కడెక్కడో నాకు ఇంకా ఫీల్ అవుతుంది, మన జతిన్ గానీ సుభాన్ రాజ్ ఇవన్నీ పర్ఫార్మెన్సెస్ వర్షని వీళ్ళు చూస్తే వాళ్ళు ఫుల్ ఇన్వాల్వ్ అవుతారు కదా, అలా కాకుండా కొంచెం కాన్షియస్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. అది మాత్రం మీరు చూసుకోవాలి. మీతన్ని చాలా బాగుంది. శేఖర్ మాస్టర్, మీ కమెంట్స్. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. నీ ఏజ్ ఎంత? 22 సార్. ఇంకో 5 years అయితే పెద్ద మాస్టర్ అవుతాను. రామ్ చరణ్ చాలా చిన్నోడు, అంటే ఏం చేయాలి ఎలా చేయాలో తెలియదు. అలాంటిది అతను పెట్టుకొని బాయ్స్ తో కొరియోగ్రాఫ్ తో లీవ్స్ తో హార్ట్ షేప్ ఫామ్ చేసి ఫ్లవర్ చేసి 3 lines పెట్టించి చాలా బాగుంది కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ సార్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలని. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే క్రియేటివిటీ చాలా ఉంది. థ్యాంక్ యూ సార్. ఎక్కడ ఎంతవరకు చేపించాలో సాంగ్ తగ్గట్టే చేసాం. పవర్ ఉండే సాంగ్స్ కి దాని తగ్గట్టే చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ యువర్ ఫ్యూచర్. తరుణ్ మాస్టర్. సాయి తేజ్ బాగా కంపోజ్ చేశావు, బాగా డ్రెస్ కోఆర్డినేషన్ ఉండింది. శరణ్, ఎప్పుడు నీ కాన్సన్ట్రేషన్ వచ్చి సాంగ్ లోనే ఉండాలి. మన పాప నిహారిక ఎలాగా ఏమైనా సరే ఎవరు చూస్తున్నారో లేదో అది నువ్వు వదిలేయి, నువ్వు నీది వచ్చి కరెక్ట్ గా ఇంకొకసారి సాంగ్ చేసేటప్పుడు మమ్మల్ని చూడొద్దు, అక్కడ మాత్రం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, ఇంకా బాగా చేయాలి. ఆల్ ది బెస్ట్. లాస్ట్ యూ వాంట్ టు సే సంథింగ్? మా చెర్రీ డైలాగ్ ఎలా మిస్ అవుతున్నాను నేను. అది కాదు, యాక్చువల్ గా ఈ రొమాంటిక్ సాంగ్ కదా. ఈ సాంగ్ చూసిన తర్వాత నేను రవికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అంటే ఈ సాంగ్ లో రామ్ చరణ్ ని చూసి నాకు నీలాగే అనిపించాడు, ఈ అమ్మాయిని చూసి నాకు సదాలా అనిపించింది. నాకు కూడా అదే అనిపించింది. అనిపించింది కదా. సదా మీకెలా అనిపించింది? నిజంగా చెప్పాలంటే చెప్పండి, నేను చాలా అంటే చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను. రవికా? అవును, మరి ఎవరికి ఇంకా? అది యాక్చువల్గా ఏంటంటే నా అమ్మ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం. ఒక మంచి గిఫ్ట్ పంపించారు నీకోసం. అది నువ్వు ప్రేమతో యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ప్రేమతో కాదు, మొత్తం లైఫ్ పెట్టేస్తుంది దాని మీద. నేను తీసుకుని రాను అక్కడికి ప్లీజ్. అయ్యో, అందరికి తెలుసుకోవాలి అమ్మ నాన్నకి రవి అంటే ఎంతో ఇష్టం. థ్యాంక్ యూ సాసుమా, థ్యాంక్ యూ ససుర్జీ. చూపించరు లేదు అంటే ప్రేమతోని చిన్న హార్ట్ బయట ఉంది, లోపల పెద్ద హార్ట్ ఉంది. పెద్ద హార్టే చూపించు, ఎంత పెద్దదో చూద్దాం. వాళ్ళు నీ ఎంత ఇష్టం, నీ వాళ్ళు కొడుకు అవ్వాలి. నాకు బ్రదర్ లేదు కాబట్టి ఒక నాకు బ్రదర్ ఉండాలని. అక్కడ పక్కన పెద్దన్న, ఇటు పక్కన చిన్నన్న. వాళ్ళకి నువ్వే నచ్చావంట. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఎన్ని పంపించారు? 2, ఒకటి మీకు, ఒకటి తరుణ్ మాస్టర్ కి. 3 ఎవరెవరికి? మన ముగ్గురు. ఓ మీ ముగ్గురు తనకా? నో రవి, నువ్వు మాత్రం కట్టుకున్నావు అనుకో, నేను లొంగను. మాస్టర్ ఎందుకు మాస్టర్ వాళ్ళ ప్రేమతో పంపించారు. హలో తమ్ముడు, ఒకసారి నేను వస్తున్నా.
మీరు కట్టలేరు. లష్కర్ పోరి చూడు నాయిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు Ravi, we miss you, Ravi. We all miss you so much on the sets of DJ. Please come. This was bad. ఓకే అయితే నువ్వు ప్రూవ్ చేయి. ఏంటి ప్రూవ్ చేయాలండి? 3 కాంపిటీషన్లు పెట్టారు. నువ్వు చేసేది ఫుల్ ఆన్ చీటింగ్ చేసావు. అప్పుడు ఎలా ప్రూవ్ చేయాలి? ఇలాంటి ఒక మంచి రొమాంటిక్ సాంగ్ తీసుకొని 2 minutes బాగా ప్రిపేర్ అయ్యి నాకు డెడికేట్ చేసి పర్ఫామ్ చేయి. నాకు నచ్చితే ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. ఓకే డన్. సో రవి, చాలా మంచి రొమాంటిక్ నంబర్ చూసేసాం. నీ టీమ్ లో నుంచి ఒక సూపర్ ఇంకో మంచి జానర్ పర్ఫామ్ చేయడానికి ఎవరైనా పంపిస్తున్నావా? లాస్ట్ టైం జతిన్ చేసిన తిలానా తిలానా సాంగ్ నేను తరుణ్ మాస్టర్ కి, ది లెజెండరీ తరుణ్ మాస్టర్ కి డెడికేట్ చేశా. అలా నేను స్ట్రాటజీ వేసి ఒక కాన్సెప్ట్ చెప్పి ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ గా రవీస్ టీమ్ నుంచి ఇట్ హ్యాస్ టు గో టు సదా. ఐ మీన్ కంప్లీట్ డెడికేషన్ టు యూ. దీనికి ఎవరు చేస్తారంటే ఐ సెలెక్టెడ్ ది బెస్ట్ డాన్సర్, ది బెస్ట్ కొరియోగ్రఫీ. ఈ సాంగ్ ని పర్ఫార్మ్ చేస్తున్నాడు అభిజిత్, విచ్ ఇస్ గోయింగ్ ఫర్ సదా. ఓకే, సో రవి టీం నుంచి అభిజిత్ సదా గారికి ఒక డెడికేషన్ చేయడానికి వచ్చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్. Dana
చాలా మంచి డెడికేషన్ సదా గారికి. నువ్వు ఇప్పుడే కదా రవి ఛాలెంజ్ చేసావు, చూస్తుండే నీకు చాలా మంచి సాంగ్ చేస్తా అని. ఇప్పుడులోనే పంపించేసి మళ్ళీ ఐస్ వేసేస్తున్నావా? ఐస్ కాదు, ఇది రాకముందే నేను ప్రిపేర్ అయ్యా. ఈ పాట నేను డెడికేట్ చేయాలి సదాకి, ఎందుకంటే నాకు సదా ఈ పాటలు ఎంత బాగా నచ్చేసిందంటే అసలు ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానీ డాన్స్ కానీ చాలా. దీనికంటే ముందు నిండు నూరేళ్ల సావాసం ఆ పాటకి నేను పిచ్చ ఫ్యాన్ అనమాట. అక్కడ నుంచి నేను సదా ఫ్యాన్ అయిపోయాను. అండ్ ఈ పాటలో డాన్స్ ఈ స్టెప్ చేస్తాను. అప్ప నాకంటే నువ్వు బాగా చేస్తున్నావు రవి. నేను బాగుంది డాన్సర్, కానీ నువ్వు నేర్చుకొని చేసావు కదా, అది బాగుండే. సదా మీకు ఎలా అనిపించింది? ఈ సాంగ్ స్టేజ్ మీద కంటిన్యూస్ గా చేయాలంటే చాలా కష్టం. అంటే షూటింగ్ అప్పుడు వీ టుక్ సమ్ 10 days బ్రెత్లెస్ గా. అంటే ఎన్ని మూవ్మెంట్స్ ఉన్నాయి దాంట్లో. స్టేజ్ లో చేసినప్పుడు కూడా ఎన్ని మూవ్మెంట్స్ పెట్టారు, ఒక బీట్ కూడా వదలకుండా వేశారు. యు ఆర్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్ నాకు నచ్చలా. అంటే మీకు పర్ఫార్మెన్స్ నచ్చలేదు, కొరియోగ్రఫీ ఉంది. పర్ఫార్మెన్స్ పర్లా, తను మాస్టర్ చెప్పినట్టు చేశారు, కానీ కొరియోగ్రఫీ నాకు ఎంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించలా. వినోద్ మాస్టర్ వినోద్ బాగా చేస్తాం, మరి ఎందుకని ఇది చేయలేదా? అది తెలుస్తుంది, అది అంటే మీరు హార్డ్ వర్క్ చేయలేదు, మరి ఏదో ప్రాబ్లం అనేది తెలుస్తుంది. నెక్స్ట్ టైం లేకుండా చూసుకోండి. డెఫినెట్లీ మాస్టర్. తరుణ్ మాస్టర్ ఇటువంటి మంచి గ్రేస్ఫుల్ సాంగ్ లో 4 కౌంట్ తర్వాత మూమెంట్స్ చేంజ్ చేయకూడదు. ప్రతి 4కి మీరు చేంజ్ చేసి ఎక్కువ మూమెంట్స్ అయింది. తర్వాత హోలా 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 అందులో గ్రేసే లేదు, సో ఎక్కువ గజిబిజి అయిపోయింది. ఇటువంటి సాంగ్స్ లో అంతా బాగా ఊపు ఉండాలి. అండ్ ఇటువంటి సాంగ్స్ లో ఫ్లోరింగ్ మూమెంట్స్ అంతా అవసరం లేదు, ఇష్టానికి చేయకూడదు. సో చాలా డ్రాబ్యాక్ అయింది, మెకానికల్ గా అయింది. సో అటువంటి మెకానికల్ ఉండకూడదు. 10 times బిఫోర్ యూ కంపోజ్. ఓకే రవి ప్లీజ్ కమ్. ఓటింగ్ టైం. లాస్ట్ ఇయర్ నువ్వు ఫస్ట్ రౌండ్ గెలిచేసావు, అండ్ సెకండ్ రౌండ్ ఫర్ 2 lakh rupees ఎవరు గెలుస్తారో చూద్దాం. సదా మీ ఓట్ ఎవరికి, అభిజిత్ ఆర్ రామ్ చరణ్? చరణ్ తేజ్. శేఖర్ మాస్టర్ మీ ఓట్? మాస్టర్ చెప్పింది వరకు అభిజిత్ బాగా చేశాడు, కానీ నాకు కొరియోగ్రఫీ నచ్చలేదు. మై వర్డ్ గోస్ టు రామ్ చరణ్. లాస్య. తరుణ్ మాస్టర్ మీ ఓట్? ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ లెవెల్లో అభిజిత్ బాగా స్ట్రెయిన్ చేసి బాగా ప్రతి ఒక 4 బీట్స్ కి మూమెంట్స్ మార్చుకొని అక్కడ స్లిప్ అయ్యాడు. మరి ప్రెసెంటేషన్ వైజ్ శరణ్ సాంగ్, ఆ కాస్ట్యూమ్, ఆ లీఫ్ అంతా బాగుండింది. సో ఓవరాల్ ప్రెసెంటేషన్ వైజ్ ఆల్సో కౌంట్స్. సో నా ఓట్ కూడా శరణ్. రవికి ఎలిమినేషన్ ఉంది. ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. నువ్వు ఒకళ్ళు ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది ఇన్ కేస్ థర్డ్ రౌండ్ ఓడిపోతే. థర్డ్ రౌండ్ ఇస్ ఫర్ 3 lakh rupees. రవి ఎందుకు అంత సీరియస్ గా ఉన్నావు? ఎలిమినేషన్ అంటున్నారు కదా, కొంచెం అంటే ఫస్ట్ షాక్ ఆ రాకి, ఇది సెకండ్ షాక్. సో ఈ షాకుల మీద షాకులు పడుతున్నాయి వాళ్ళు ఏంటో. అందుకని ఫస్ట్ నేను పంపిస్తాను. పంపి. ఎవరిని పంపిస్తున్నానంటే మన కంటెస్టెంట్స్ ని, నిహారికను, నన్ను, అలాగే రవిని, మన జడ్జెస్ ని ఎంతో అందంగా, యాక్చువల్గా మనం అందంగానే ఉంటాం, మనని ఇంకా అందంగా చూపించి మన కెమెరామెన్, మన డిఓపి మధు గారికి డెడికేట్ చేస్తూ ఒక సాంగ్ పర్ఫామ్ చేయడానికి వర్షిని వచ్చేస్తుంది. సో ఆయన కోసం డెడికేషన్ చేయడానికి వచ్చేసింది వర్షిని ఫ్రమ్ లాస్యాస్ టీమ్. ఇంతకీ నీ పేరు
చెప్పలేదు? ఇప్పుడైనా నీ పేరు చెప్పవా? మధు. మధు అంతేనా? ఇనిషియల్ లేదా? ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. రంగుల రత్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు. అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. నన్ను దిని నీ వైపొచ్చిన మనసెట్టాగు తిరిగి కరాదు. వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. చినుకు అద్దం లాగా నిన్ను చూపిస్తుంది. మా నాన్న తిడుతుంటే ప్రతి పెద్ద అరుపు నీ పేరులే వినిపిస్తూ ఉందే. జల్లు వేసుకున్న చిన్న పిల్లలాగా యమనాలో పూసుకున్న వన వెన్నులాగా ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలాగా కవించి చంపావి కరెంటు తీగ. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. ఓ మధు. నా మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు భూషణ్. వాట్ కాన్సెప్ట్, వాట్ డాన్స్. So judges, how did you like this? One property and so many types. Shekhar Master, how did you like it? ఫస్ట్ టైం చూస్తున్నా ఒక ప్రాపర్టీతో ఇన్ని ఐటమ్స్ చేయొచ్చని. భూషణ్ బిగినింగ్ ఇద్దరు బ్యాక్ వచ్చారు, మూమెంట్ చేశారు. ఒకసారి చేయండి ఇద్దరు. I want Bhushan to do this step.
వెయ్యవయ్యా వెయ్యే. నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు రంగుల రత్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు. సదా మాస్టర్ చెప్పినట్టు హౌ మచ్ యూ ప్లే విత్ యువర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్. అంటే ఏదైనా సాంగ్ తీసుకుంటే ఆ సాంగ్ కి కావాల్సిందా ఇక్కడ నుంచి మొత్తం ఇచ్చేస్తావు. యువర్ మైండ్ బ్లోయింగ్ వర్షిని, సీరియస్లీ. ప్రాప్ తో అది భూషణ్ క్రియేటివిటీ, కానీ నువ్వు ఎంత యాడ్ చేసావు తెలుసా, ఓన్లీ విత్ యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, నీ బాడీ లాంగ్వేజ్ చాలా ప్లెజెంట్ గా, నువ్వు కూడా చాలా బాగా చేసావు. నాకు చాలా బాగా నచ్చింది మీ ఇద్దరు కాంబినేషన్. ఇప్పుడు ఏంటి నాది మాస్టర్ కాపీ కొట్టేశారు కాబట్టి నేను తరుణ్ మాస్టర్ మీ కమెంట్స్. దుమ్ము దులిపి దంచి కొట్టేశావు. వర్షిని రవికి ఒకసారి ఆ మూమెంట్ చేసి చూపించు. రవి నువ్వు ఒక కంటెస్టెంట్ ని పంపించాలి అండ్ ఆ కంటెస్టెంట్ పక్కా నీకు 3 lakhs తెచ్చి పట్టాలి, లేకపోతే నువ్వు ఎలిమినేట్ చేయాలి ఒక పర్సన్ నీ టీమ్ లో నుంచి. సో తలుచుకుంటేనే కిడ్నీలు జారిపోతున్నాయి. అందుకే ఈసారి నో రిస్క్ అని చెప్పేసి బెస్ట్ పార్టిసిపెంట్ ఇన్ మై టీమ్ ముందుకు పంపిస్తున్నాను. వర్షిని ఈజ్ ఈక్వల్ టు ది హోల్ ఆఫ్ మై టీమ్ అంటే జతిన్ ఈజ్ ఈక్వల్ టు whole of last year's team and my team on 9 anukunta. He is amazingly talented. I'm sending Jatin and he's going to save me. Okay, so Ravi team ni save cheyadaniki vachestunnaru. Jatin, please welcome. Say. Back on public demand. What? I lied. చూపుతో ప్రేమే పలకదులే, కళ్ళతో శీలం చెడిపోతే, మాంసమే తినని పిల్లుందా, పురుషులలో రాముడు ఉన్నాడా, విప్లవం సాధించకపోతే వనితకు మేలే జరగదులే, రుద్రమకు విగ్రహమే ఉంది, సీతకు విగ్రహమే లేదే, ఫార్చు కొట్టి పిల్లపడలేదంటే take it easy policy, పక్క సీటులో అవే ఉంటే take it easy policy, సండే రోజు పండగ వస్తే take it easy policy, చిన్నది అన్నా అంటే take it easy policy. అరే ఎప్పుడు ఇవే పాటలు ఇవే డాన్స్ లారా భయ్, మా స్టైల్ ఏదిరా, తీన్ మారేదిరా, మాసేదిరా, వేసుకోరా మావా, అటు మాసు ఇటు క్లాసు.
ఓకే Rhythm of life. Better rap. 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 Stop it. Yawa. సో రవి మీ కమెంట్స్ ఏంటి? సదా మీ కమెంట్స్. అండ్ తరుణ్ మాస్టర్ జతిన్ డాన్స్ చేశాడు చూడు. Living life to the fullest, go crazy times, go I'm chillin' now, go 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 okay I don't wanna stop, go ready go 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 don't worry come on go 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 శేఖర్ మాస్టర్ బాగుంది. ఓకే ఇప్పుడు జడ్జెస్ కమెంట్స్ ఇచ్చారు. సో పిల్లలు మీరు చెప్పండి అమ్మా. రోహన్ నీకెలా నచ్చింది జతిన్ పర్ఫార్మెన్స్? వెయ్యవయ్యా వెయ్యే Juno Julayo గురుదెలేదయ్యో ప్రేమల పడ్డాను తనతో. మన డీజే హీరో చేస్తే నచ్చకపోవటం అదే తంతపడి చేసిన అతను ఎవరు? తను బెండ్ అయిన తర్వాత మనోడు లాక్ చేశాడుగా, లాక్ చేసి తిరిగాడు. చాలా బాగుంది. మాస్ టేప్ ఎరక్కొట్టేశారు. నిహారిక నీకెలా నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. సో తరుణ్ నీకెలా నచ్చింది? దీనికి పైన నేను చెప్పాలంటే సంతోషం yeah my heart is beating only for you Sado Sado feel my heart Sado Sado రవి నువ్వు ఎలిమినేషన్ కి చాలా దగ్గరలో వచ్చి నాకెందుకో ఐ యామ్ వెరీ కాన్ఫిడెంట్ విత్ జతిన్స్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ థింక్ షుడ్ కమ్ హియర్ అండ్ సీ ద వర్డ్స్. లాస్యా ప్లీజ్. నైస్. సో జడ్జెస్ రౌండ్ నంబర్ 3 3 lakh rupees కి అండ్ రవి ఓడిపోతే రవికి ఎలిమినేషన్. ఫస్ట్ ఓట్ టు జతిన్ ఆర్ వర్షిని. తరుణ్ మాస్టర్ మీ ఓట్. వర్షినిది క్లాస్ గా ఉండింది చక్కగా, బట్ తీన్ మారు ఆ మజా ఆహా జతిన్. శేఖర్ మాస్టర్ మీ ఓట్. డాన్స్ వైజ్ గా నాకు ఎనర్జీ మొత్తం జతిన్ దాంట్లో ఉంది. జతిన్ దాంట్లో ఆ స్లో మోషన్ నేను చూసాను. ఇతరులు కంపేర్ చేస్తే డాన్స్, కానీ అక్కడ డాన్స్ ఉంది ప్లస్ నాకు ఆ కొత్త కాన్సెప్ట్ నేను ఎప్పుడు చూడలేదు, అది నాకు కొత్తగా అనిపించింది వర్షిని. లాస్యా ఇప్పుడు నీకు 1 ఓట్ వచ్చింది, రవి నీ టీం కి కూడా 1 ఓట్ వచ్చింది. టెన్షన్ పెరిగిపోతుంది, మీకే కాదు సదా మీకు కూడా టెన్షన్ ఇప్పుడు. యాక్చువల్లీ మాస్టర్ చెప్పారు ఈ జతిన్ చేసే దాంట్లో అన్ని స్లో మోషన్ కానీ ఆ మూవ్మెంట్స్ మనం చూసినాం. వర్షిని దాంట్లో అది కొత్తగా ఉంది కాన్సెప్ట్, కానీ ప్రాపర్టీ ఎక్కువ డామినేట్ చేసింది. అంటే కాన్సెప్ట్
ఉంది, కానీ దాంతోపాటు మూవ్మెంట్స్ నాకు అంతగా కనిపించలేవు. కొన్ని చోట్ల చాలా బాగున్నాయి, కానీ ఇక్కడ ఫుల్ ఆన్ డాన్సింగ్ ఉంది. అండ్ మై ఓట్ ఆల్వేస్ గోస్ టు సమ్మన్ హూ డస్ డాన్సింగ్ త్రూ అండ్ త్రూ. సో ఇట్స్ జతిన్. మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. థర్డ్ రౌండ్ అయిపోయిందైతే రవి నీ కిటిలో 23 lakh రూపీస్ ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ నీ దగ్గర 16 lakhs కి దిగిపోయింది. కానీ రవి నువ్వు ఇంతలో ఎలిమినేషన్ మిస్ అయ్యావు రవి. నెక్స్ట్ టైం ఇట్లా చెయ్యకు ప్లీజ్. ఓకే, సో జడ్జెస్ ఎపిసోడ్ ని క్లోజ్ చేసే ముందు కెన్ వి ప్లీజ్ హావ్ యు ఆన్ ది స్టేజ్. ఇప్పుడు దేనికి వెయిటింగ్? వెళ్ళండి, వెళ్ళి తినండి, పడుకోండి. లేట్ అయిపోయింది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. Amazing. Let's go. Super. Wow, that's really big. టాస్క్ ఏంటంటే రవి, నేను ఏది చెప్పినా రవి అవును అనాలి, కాదు అనకూడదు. ఓకేనా? సరే, అర్థమైపోయింది నాకు టాస్క్. కానీ లాస్ట్ ఇయర్ చాలా అందంగా ఉంటుంది. అవును. నిహారిక యాంకరింగ్ చాలా బాగుంటుంది. 100% అవును. తరుణ్ మాస్టర్ కి నువ్వంటే చాలా ఇష్టం. అవును. రవి పెద్ద తేడాగాడు. అవును. సదా నీకు చెల్లెలు లాంటిది. Superb concept. లయన్ ఎప్పుడు సింగిల్ గా వస్తుంది. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. బన్నీ 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 హాయ్ బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్నీ. అన్ని కాదు అందుకోర కొన్ని, అన్ని కాదు అందుకోర కొన్ని. వెయ్యవయ్యా వేయ్ వేయ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ డీజేలో నువ్వు రావాలి, వచ్చి నా టీంలో ఉండాలి. అప్పుడు నువ్వు ఉండవు. పట్టాలి, కొడితే కొట్టాలి.